ఏమైపోయావురా? నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సౌజన్య గారు నాతో సరిగ్గా మాట్లాడట్లేదురా. ఏదో విసుక్కుంటూ మాట్లాడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? సాయంత్రం కలుద్దాం. మన పొలిటికల్ కోసం బాగా మాట్లాడుకోవాలా. మీకు ఏ అవసరం ఉన్నా నాతో చెప్పండి. థ్యాంక్స్ అండి. 18 ఏళ్ల కుర్రాడు చెప్తే 28 ఏళ్ల పిల్లాడు పారిపోయాడు. ఇరవై 22, 23, 24, 25. సార్ మొత్తం 25 ప్యాకెట్లు ఉన్నాయి సార్. మొత్తం 25? అవును సార్. సార్ దేనికి సార్? గవర్నమెంట్ విత్తనాలు రా, రైతులకేమని ఫ్రీగా ఇచ్చింది. అవునరా, ఇప్పుడు ఇవి ఎలా ఇస్తాం? ఏముంది సార్, ఇంటింటికి వెళ్ళి ఇచ్చేయడమే. అదేంటిది? వాళ్ళు వచ్చి తీసుకోరా? తీసుకోరు సార్. ఏరా? ఫ్రీగా ఇస్తే బంగారాన్ని కూడా బొగ్గులనే చూస్తారు సార్, విలువ ఉండదు. సర్లే, పద ఇల్లిద్దాం. వెళ్దాం పదండి. అయ్యో, అరే దుండిగేటి సుందరరావు మూర్తి అట్రా. వాళ్ళదే ఊరు మూల సార్, ఆఖరినిద్దాం. టెంగుడు రామారావు అంట. వాళ్ళది ఇక్కడే సార్, ఇచ్చేద్దాం. ఇక్కడ తర్వాత ఇంకెవరో చూసేస్తే త్వరగా వెళ్ళిపోదాం సార్. ఇంకా చాలా ఉన్నాయి, 25 మంది. అది పట్టకాయని, అది దెబ్బ నడిపడా. నీ ఏజ్ ఎంత? 9 ఏళ్ళు. మరి నీ ఏజు? నేను 4th క్లాస్. క్లాస్ కాదురా గుట్ట, ఏజు 10 ఏళ్ళు. అది అరకండి. అది సరే, మీరు పెద్దయ్యకి ఎవరు కొట్టేస్తారా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీయా? ఓరి గుట్టలారా, ఇది క్రికెట్ కాదు, రాజకీయం. నాకే ఓటేయాలి, సరేనా? సరే. ఇగో ఈ 5 రూపాయలతో పాపలు కొనుక్కోండి. ఈ రామచంద్రరావు ఇల్లు ఎక్కడ? ఏంటోని? అన్నా నమస్తే ఇంజనీర్ గారు. నమస్తే అండి. ఎక్కడికి వెళ్తున్నారు? అదే గవర్నమెంట్ నుంచి ఇత్తనాలు వచ్చినన్న, రైతులకు ఫ్రీగా ఇవ్వమని. సారు నేను ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇత్తనాలు ఇచ్చిందా? ఇంజనీర్ గారు 1 మినిట్. మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలి. ఇంజనీర్ గారు, ముఖ్యంగా మీరే. ఏంటండి? ఏం లేదండి, ఈ విత్తనాలు జనాల కోసం కొని నేను ఫ్రీగా పంచినట్టు పంచుతా. మీరు నా వెనకాతలు ఉంటే చాలు. అంటే ఏం లేదండి, రాబోయే ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. జనాల దగ్గర మంచి పేరు అది ఉండాలి కదా. గవర్నమెంట్ పంపించిన విత్తనాలు కదండి. గవర్నమెంట్ పంపించిన విషయం జనాలకి ఎలా తెలుస్తుందండి? ఒకవేళ ఎప్పుడైనా తెలిసినా ఆ సమయానికి మీరు ఎలాగో మా ఊర్లో ఉండరు కదా. మీకేం ప్రాబ్లం రానివ్వనండి, నా మాట కానకుండా ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. నేను సర్పంచ్ అయ్యాక, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత సీఎం అయ్యాక నేను డైరెక్ట్గా మీకు స్టేట్ లెవెల్లో ఇంజనీరింగ్ పోస్ట్ ఇప్పిస్తా. ఇది నా ప్రమాణం. మీరు ఇంకేం మాట్లాడకండి, పంచాయతనం అంతే. ఎవరిదోని బ్యాగ్ ఎత్తుకో, వెళ్దామా? అలాగే రండి. ధోని ఏమా? ఏంటి మామా, ఈసారి ఏం పంట వేస్తున్నావు? ఇంకా ఏం వేయలేదు. అవునా? ఈసారి మొక్కజొన్నే హైదరాబాద్ నుంచి స్పెషల్గా విత్తనాలు తెప్పించాను. ఈ వ్యాపారం ఎప్పుడు మొదలెట్టు? వ్యాపారం కాదు, ఫ్రీగా ఎత్తున్నాను. ఊరు జనం అంతా పంటలతోని ఆనందంగా ఉంటే నా కడుపు నిండిపోద్ది. ఇందా ఓటు మాత్రం నాకే వేయాలా? వేస్తానులే. అడ్డోని ఫోటోలా? అలాగే అన్న. బాగుంది. అలా కాదు,
ఇంజనీర్ గారు ఒక ఫోటో తీయండి ప్లీజ్. పోనీ ఇగో మొక్కం డల్లగా పెట్టు, నవ్వద్దు. అటు 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 చూడు. వచ్చిందండి, వెళ్దామా? నాకే ఓటు మర్చిపోకు. వేస్తానులే. ఏయ్ వెనక అంగనవాడి టీచర్ ఇంటికా? టీచర్ గారు ఏంటి? కొత్త పంట వేసారా? ఏం వేయలేదు. ఏ? హైదరాబాద్ నుంచి ఊరందరి కోసం జొన్న విత్తనాలు తెప్పించాను. ఈసారి ఇది వేయండి, పంట బాగా వస్తుంది. హ్మ్. మీరు తెచ్చి పంచుతుంటే ఆయన మీ వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? అది ఆయనకు బోరు కొట్టి మా వెనకాల తిరుగుతున్నాడులేండి. తొక్కేం కాదు, అవి గవర్నమెంట్ ఇచ్చిన విత్తనాలు, ఆయన పంచాలి. కానీ మీరు పంచుతున్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే. నాకు రాష్ట్ర బడ్జెట్ విషయాలు తెలియకపోవచ్చేమో, కానీ ఊర్లోకి వచ్చే ఇలాంటి ప్యాకెట్ విషయాలు మాత్రం ముందే తెలుస్తాయి. నమస్తే. పదరా పక్కింటి పోదాం. ఇంత పొగరు కాబట్టి దీన్ని ఎవరు లవ్ చేయడు. సౌజన్య గారు, ఏంటి? నా మీద ఎందుకండి అంత కోపం? నేను ఏం చేశానండి? మీరేం చేయలేదు, వెళ్ళండి. అదేంటండి మాట్లాడుతుంటే పొమ్మంటున్నారు? మరి ఇంకేం చేయాలి? ఇక్కడే ఉయ్యాల కట్టు ఊపాలా? టీ తాగడానికి కూర్చోండి అని అంటానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా ఇంట్లో పాలు లేవు. ఏంటి సార్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటారు? ఏం లేదులేరా. కొంప తీసి సౌజన్య అక్క గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అర్థమైందిలేండి, అక్క గురించి ఆలోచిస్తున్నారు. అరే నేను అలా చెప్పలేదు కదరా. చెప్పక్కర్లేదు సార్, అర్థమైపోతుందండి. మామా ఓ థమ్సప్పి. అబ్బా ఏంటి బ్రదరు, ఏంటి విశేషాలు? ఏం లేదండి. అవును, ఏంటి మొహం అదోలా ఉంది? మొన్న చూసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఏదైనా ప్రాబ్లమా? అలా ఏం లేదండి. మీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో లో ప్రాబ్లం అని. అవునన్నా, కరెక్ట్గా చెప్పు. ఏంట్రా కరెక్టు? కరెక్టేలే. ఇంతకీ పిల్లదే ఊరు? మీ ఊరేనా? కాదు, ఈ ఊరే. ఏంటి ఈ ఊరా? మరి ఇంకే నాకు చెప్పు బ్రదర్, నేను సెట్ చేస్తా. మనం సెట్ చేయలేవులే అన్న, ఆయనే చేసుకోవాలి. అయితే లేట్ ఎందుకు బ్రదరు, సెట్ చేసుకో. నీకు విషయం చెప్పనా? ప్రేమ అంటే ఏంటో తెలుసా? త్యాగం. అది అది ఉండాలి. తన కోసం ఏదో ఒకటి త్యాగం చేసి పెళ్లి చేసుకో. సరే నేను వస్తా, చిన్న పని ఉంది. ఈయనేంట్రా సిచ్యువేషన్కి సింక్ లేకుండా మాట్లాడుతున్నాడు? త్యాగం చేయాలంట. నేనేం త్యాగం చేయాలరా? ఏమండి, ఏమండి చెప్పండి. కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్తారా? చెప్పనండి. ఆఫీస్ నుంచి ఆఫీసర్ చావు కొడుతున్నాడండి. ఏది అప్డేట్ అని. మంచిది. టైం
సరికి ఇవ్వకపోతే తిట్టింది తిట్టకుండా తిడతాడండి. ఆహా, ఇక్కడ పని వదిలేసి అర్ధరాత్రి పారిపోయినప్పుడు తిట్రా? అప్పుడు తిట్టినప్పుడు ఇప్పుడు తిడతారు, అప్పుడు తిట్టించుకున్నప్పుడు ఇప్పుడు తిట్టించుకోండి, ఏం పర్లేదు. అబ్బా, ఈసారి ఊరు దాటే ముందు మీకు చెప్పి వెళ్తానండి. ఏదైనా వస్తువు కొనడానికి టౌన్కి వెళ్ళినా మీకు చెప్పి వెళ్తానండి, సరేనా? మీరు నాకెందుకు చెప్పాలి? అంత అవసరం మీకేంటి? అవసరం ఉన్నా లేకున్నా మీకు చెప్పి వెళ్తా, అంతే. మిస్టర్ ఇంజనీర్ సార్, మిస్టర్ ఇంజనీర్ సార్, అదే పాస్వర్డ్.